ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావు. ఓడిపోతే రాజీ పడిపోతావా? పాపంతోనే కూర్చుంటావా? మొన్న పోరాడావు, ఓడిపోయావు. నిన్న పోరాడావు, ఓడిపోయావు. ఈరోజు పోరాడావు, ఓడిపోయావు. మళ్ళా రేపు నీకు ఒక ఉదయం ఉంది, మరొక నూతన ఉదయం ఉంది. పాపంతో నువ్వు పోరాడు, రక్తము కారునంతగా పోరాడు. నీ చేతిని దేవుడు పట్టుకుని నీకు విజయం ఇవ్వడా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు, నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా తప్పకుండా ఇస్తాడు. నువ్వు తాగుబోతువై ఉన్నావు, తాగుతున్నావు తమ్ముడా, తాగుతున్నావు. తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే. వాళ్ళకి తెలియదు నీ సంగతి. వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా చెబుతానే వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో వాళ్ళని చూసి చెబుతారు, నువ్వైతే నీ స్వీయ జీవిత అనుభవాల్లోంచి చెబుతావు. తాగి ఎంత పోగొట్టుకున్నావు, ఎన్నిసార్లు మురికాల వల్ల పడ్డావు, పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు, బజ్జీలు అనుకుని కప్పలు ఎన్నిసార్లు తిన్నావు, అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు. వాన పడింది బాగా, అంత రొచ్చే గుంట నీళ్ళు ఉన్నాయి, పడ్డాడు, అందులో కప్పలు ఉన్నాయి, బజ్జీలో పక్క పడ్డాయి. ఏం చేస్తాడు? ఓకే, నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు. త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే పక్కనోడు ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు. ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం, వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం. నా పాయింట్ ఏంటంటే, దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది. కొంతమంది త్రాగుడుకు బానిసలు, కొంతమంది డ్రగ్స్కు బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో. ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో. సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే, నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజులనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకు రా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగడం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోజాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేలుకొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడిచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా? స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా?
రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదివాను, చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అని అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే, అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉంది. అంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడా పడ్డాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, మళ్ళీ ఎక్కాడు. తేడా పడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు, శత్రు వినాశనాన్ని ఒక్క రోజులోనే మొత్తం వైనం చేశాడు. ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు, ఆ విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకేం చెప్పాలి? ఏవో సంగతుల గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా? డోంట్ వరీ, ప్రయత్నం మానొద్దు, ప్రయత్నం మానొద్దు. నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు. నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన భవిష్యత్తు నీది. కాదని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ వట్టి మాటలని ఎవడు అనగలడు? మూడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నావు అట్లా? మూడైనా కీడైనా, మూడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయిద్ది, ఇక నా బతుకు చావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు, అవమానాలు రాని. గుర్తుపెట్టుకు, ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చే తృణీకారాలు, నీకు వచ్చే దూషణలు, నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన్ని రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనే వాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. ఒక్కసారి చూస్తారా? 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. అదే జరిగింది. దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తామంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అంది. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్ల, ఏలియాకి దడబుట్టింది. దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గురాలు రాణి చేసినా చేసిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు. కానీ యెజబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? 21:20 చంపుతావా, చంపుతావా, నా దాసుడిని చంపుతావే నువ్వు? అసలు చావే లేకుండా చేస్తాను నా దాసుడికి అన్నాడు. అట్లా ఉంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే? రెచ్చగొడితే అంతే మరి. చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే, చచ్చిపోయాడు ఏలియా. అసలు చచ్చిపోయాడు ఏలియా. శరీరంతోనే ఎత్తబడ్డాడండి. తెలుసు కదా మీకు. అది పరిస్థితి. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో.
నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నిన్ను గదిలిచ్చాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి గదిలిచ్చాడు ఎట్ నిద్రపోతాడు? ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి పక్క. ఏం గురించి చిరునవ్వే నీ పని, చిరునవ్వే. నేను ఎదుర్కొన్నా నా లైఫ్లో. చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని. మొత్తం వివరంగా చెప్పనులే. గోడు ఏడ్చేటట్టు అయితే పరిస్థితి చాలా ఉన్నాయిలే. ఆయన్ని పబ్లిక్ చేతి ఏడిచేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ. దేవునికి మహిమ. నవీన్ అవమానపరిచి నవ్వుకున్నోళ్ళ నేను నవ్వుకుంటా ఉంటా. నన్ను అవమానపరిచి పండగ చేసుకుంటాకే చేసుకో, ఏం పర్లేదులే. అంత అలదించుకొని నేను కూడా నవ్వుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం ఉంది. గుర్తుపెట్టుకో, అవమానాలు వస్తే రాని. అప్పులోడు వచ్చి రోడ్డు మీద వేసాడు సామాను, సూపరో కానీ చచ్చిపోతా అనొద్దు పిచ్చి మొహం వేసుకొని. చచ్చిపోతే దేవుడు నిన్ను ఘనపరిచేది చూడకుండా పోతావు. బతకాలి, నువ్వు బతికే ఉండాలి. నీకు జరిగిన అవమానాలన్నిటికీ ప్రతిగా దేవుడు చేసే కార్యాలను చూసి నీవు తల ఎత్తుకొని నిలవటానికి బతికే ఉండాలి. నువ్వు బతికే ఉండాలి, చావటానికి లేదు. దేవుడు నిన్ను ఘనపరిచేది చూడాలిగా నువ్వు. ఎస్తేరు తల ఎత్తినట్టు నీ తల ఎత్తడం చూడాలిగా నువ్వు. దేవుడు నిన్ను ఎత్తిపట్టడం చూడాలిగా, అనుభవించాలిగా నువ్వు. విరక్తి చెందవాకు, విసుగు చెందవాకు, ప్రయత్నాన్ని మానవాకు, రేపు లేదు అనుకోవాకు. లేదు, కొంతమంది రేపు లేదనుకుని ఇలా అయిపోతే, కొంతమంది నిన్నటిని తలుచుకొని రేపటిని వికృతంగా ఊహించుకొని ముందే చేస్తుంటారు. ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఇంకెట్టుంటుందో అని. రేపటికి దేవుడు ఉన్నాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు. అది నిరీక్షణ, అది విశ్వాసం. నేను అయిపోయింది నీది కాదు. ఈరోజు జరుగుతుంది, రేపు నీదవుతుంది. జస్ట్ ఓదార్పు కోసం, కన్నీరు తోడడం కోసం చెప్పట్లా. దేవుడు ఈ మాటలు నా నోటు ఉంచాడు, పలుకుతున్నా. ఎవరున్నారో, ఎవరే స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. మీ పర్సనల్ నాకేమో తెలుసా? మీరు దేంతో నలుగుతున్నారు నాకు తెలుసా? మీరు ఏ ఇబ్బంది ఉన్నారు నాకు తెలుసా? తెలీదు. దేవుడు చెప్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాను నేను. నిరీక్షణ కోల్పోవద్దు, ధైర్యాన్ని వీడవద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. మళ్ళా ప్రయత్నం చేయి, మళ్ళా ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించు. పాత పంట పండలేదా? తీసి క్రొత్తగా వేయి. పాత ప్రయత్నం సఫలం కాలేదా? క్రొత్త ప్రయత్నం చేయి. నీ ఓపిక ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు అన్ని విషయాల్లో పునః అంటే మళ్ళా. ఎందుకంటే ఆయనకి నీ మీద కలిగే వాత్సల్యం నిత్యము నూతనమైంది. ఎప్పటికప్పుడు క్రొత్తగా నిన్ను బ్లెస్ చేస్తున్నాడు ఆయన. ఎప్పటికప్పుడు నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి ఇటు దాకా వచ్చావు, ఇంతే చాలే ప్రభా. లే బేటా, నిన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా దేవాలరా, నేను చాలా పని ఉంది నీతో, నడు అంటాడు. ఇంకేమో నడుస్తా, అయిపోయింది నా పని. లే నడు ఉంది, చాలా పని ఉంది, నడు అంటాడు. అది ఓపిక లేదా? ఎక్కడ నడిచింది? అరే నేను చేయబట్టుకుంటాను, నడు రా బాయ్, ఏమవుతుంది, నేను నడిపిస్తాను, నడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? సమస్త విషయాల్లో ఇదే సమాధానం. క్రొత్తగా ఆలోచించు, మళ్ళీ క్రొత్తగా ప్రయత్నించు. ఈసారి నీ ప్రయత్నం సఫలం కాబోతుంది. ప్రార్థన కూడా మళ్ళా చేయను, అంతే. పాత ప్రార్థన మళ్ళీ చేయకు, కొత్తగా ప్రార్థన కూడా క్రొత్తగా చెయ్యి. నేను చెబుతుంది రైట్ మాటే. అన్న ఎప్పుడు ఎట్లా చేసిందో తెలియదు, కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక డిఫరెంట్ ప్రేయర్ ఆ రోజు మాటలే లేవు, కానీ మూలుగులే ఉన్నాయి. ఏడుపులు మూలుగులే ఉన్నాయి, ఇక మాటలు లేవు. ఎప్పుడు అననోడు ఆమెను చూసి ఆ సంవత్సరం
ఏమమ్మా ఇంత మందు దాగి ఇట్లా చేస్తావా, దేవుని సన్నిధికి వస్తావా అని అన్నాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. అయ్యా మద్యం లేదు, పాడు లేదు, నా బాధ అలా ఉంది, ప్రార్థన వెరైటీ మార్చేశాను, మూలుగులతో నా హృదయం యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను, ఏడుపు తప్ప నాకేం మిగలలేదు, అందుకని నేను గోజాడుకుంటున్నాను. అరే అయితే పో, దేవుడు ఈసారి నీకు బిడ్డనిస్తాడు పో అన్నాడు. ఏం ప్రార్థన చేసిందండి, ఎప్పుడేం చేసిందో తెలియదు. ఈసారి మాత్రం నీవు నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడలా వాడు పావులు విడిచేంతవరకు నా దగ్గర ఉంచుకుంటాను, పావులు విడవగానే వాడిని తెచ్చి నీ సన్నిధిలో ఇచ్చేస్తాను, నాకు ఇవ్వు అమ్మా అని నన్ను అనిపించు, నీకు ఇచ్చేస్తా పోవాడిని. ఒక క్రొత్త ప్రార్థన, వినూత్నమైన జవాబు. అడుగుతా ఉన్నావు, రోజు గోజాడుతా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావా? ఇంకా స్పష్టంగా అడుగు, ఇంకా వినూత్నంగా అడుగు, కార్యం చేస్తాడు దేవుడు. అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు, దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు. దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పూనుకో. చిన్న చిన్నగా కాదు, పెద్ద పెద్ద పనులకు పూనుకో దేవుని విషయంలో.